ఈ యొక్క బంగారు పరుగులకు 10,000 అవునమ్మ కొడులా అమ్మ కొడులా అని పిలిచావు కదా తమ్ముడు. నన్ను పిలిచిన కారణం ఏం మామయ్య? అదేలాగా తిరుగుతానమ్మా అమ్మా కొడులా. ఈ పాల్గొనపడంలో వివాహం అయింది కదా. అవును మామయ్య. మనం వాలుగుడికి వెళ్తున్నాము. ఈ పాల్గొనపడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. అవును మామయ్య. మనం వాలుగుడికి వెళ్తున్నామా కాబట్టి అవును మామయ్య. వాలుగుండ పట్టణంలో కొన్ని పద్ధతులు ఉంటాయమ్మా. అవును మామయ్య. మన వాలుగుండ పద్ధతి ప్రకారము అలాగే తండ్రి నేను చెప్పినట్టుగానే బతుకుతావా? అలాగే బతుకుతాను మామయ్య. బతుకుతావు కదా? అలాగే బతుకుతాను మామయ్య. అవును మామయ్య. బతుకుతావు కదమ్మా? అలాగే తండ్రి. అమ్మా కొడులా మామయ్య. శివ శివ గోవిందా అమ్మా కొడులా నా చెల్లి కుదిరివి చిన్ని కొడలు మేలు కొడలు ముద్దు కొడలు నేను చెప్పినట్టుగానే పలకాలమ్మా. అలాగనే బతుకుతాను మామయ్య. కదా? అలాగనే తండ్రి. ఓం నమో నారాయణయ. మామా గోవిందనే వాక్యము మామా పొద్దున పుట్టినదే. నా పొద్దున పుట్టినదే. పొద్దున పుట్టినదో గోవిందుల వాక్యము నా గొంతును పుట్టినది. నీకు నారాయణ వాక్యము నా నాలుకను జన్మించింది మామయ్య. నీవి ఎంత చెప్పినను బోధించినను అవును ఆ గోవిందుల వాక్యం మరవలేదు మామయ్య. ఏమిటి గోవింద అంటే వాక్యం గొంతును పుట్టింది? అవును తండ్రి. నారాయణ వాక్యం నాలుకను కలిగింది? అవును మామయ్య. గోవింద నారాయణ మసలైన మామయ్య అంటున్నావు. అవును తండ్రి. అమ్మా కొడులా మామయ్య. నా చెల్లి కుదిరివి చిన్ని కొడలు కదా. అవును మామయ్య. నేను కొడలు కాబట్టి మామయ్య 10 విషయాలు చెప్తున్నాను.
మామయ్య నేను చెప్పినట్టుగానే పలుకోవమ్మా. అలాగనే పలుకుతున్నా. శివ శివ గోవిందా నారాయణ శివ 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 అమ్మ విలువేనా ముద్దుకోలేనా మీ మేడం అప్పుడు కాబట్టి నా చెల్లి కూతురు కాబట్టి 10 సార్లు చెప్తున్నాను. నీ నటులు నాకు దుడిసి ఈ ముద్రికలు పెట్టి గోవింద నాకు మనిషి అర్హరా చూసి పలకాలమ్మా. పెడతావు కదా. శివ శివ మామయ్య